నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా 2 ఏళ్లు హమాస్ చెరలో ఉన్నటువంటి 20 మంది ఇజ్రాయెలీ బందీలు స్వదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణకు చొరవ చూపిన ట్రంప్పై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. చివరకు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా అభినందించారు. గాజా డీల్ను స్వాగతించారు. ఆ ఒప్పందం కుదిరేలా మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదని పేర్కొన్న ఆయన బందీల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఇక అమెరికాతో పాటు ఈ ప్రపంచం మద్దతుతో మధ్యప్రాచ్యం శాంతి మార్గంలో ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ట్రంప్ని ప్రశంసించారు. మరోవైపు గాజా శాంతి ఒప్పందానికి అధికారం ముద్రపడింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాత ఈజిప్ట్, ఖతార్, తుర్కియోల అధినేతలు సంతకాలు చేశారు. డజన్ల మంది వివిధ దేశాల అగ్రనేతల సమక్షంలో ఈ సంతకాలు జరగడం విశేషం. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ లో ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. భారత్ గొప్ప దేశమని, ఆ దేశంలో తనకు మంచి స్నేహితుడున్నాడని అనడం విశేషం. అయితే ఆయన ప్రధాని మోదీ పేరును ప్రస్తావించలేదు. కానీ భారత్, పాకిస్తాన్లు కలిసి చక్కగా జీవిస్తున్నాయని భావిస్తున్నారని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తన వెనుకే ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను చూస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో షరీఫ్ నవ్వారు. అంతకుముందు పాక్ ప్రధానితో పాటు సైన్యాధిపతి ఆసిమ్ మున్నీర్ ను ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ముందుకు వచ్చి ప్రసంగించిన షరీఫ్ అమెరికా అధ్యక్షుడి కృషితోనే గాజాలో శాంతి సాధ్యమైందని పేర్కొన్నారు. అందుకే నోబెల్ బహుమతికి ఆయన పేరుని సిఫార్సు చేశామని వివరించారు. ఇసుక మొత్తానికి గాజా డీల్లో ఏం జరిగింది? సో 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధం ఎలా ముగిసింది? నిజంగానే ట్రంప్ పాత్ర ఉందా? ట్రంప్ కృషితోనే యుద్ధం ఆగిందా? సో వీటిపై చర్చిద్దాం. సో దీనిపై మాట్లాడడానికి మనకి సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. సో అసలు గాజా డీల్లో ఏం జరిగింది అనుకుంటున్నారు సార్ మీరు? నా ఉద్దేశం ప్రకారం ఎంత మూర్ఖుడైనా, ఎంత టెంపరీ అయినా సరే ఇందులో ట్రంప్ పాత్ర ప్రాధాన్యత ఎక్కువ ఉందని ఎందుకంటే నేనే కాదు, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ కానీ, జో బైడెన్ కానీ వాళ్ళు మెచ్చుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్పోర్టివ్ స్పిరిట్ తో వాళ్ళు మెచ్చుకున్నారు. అదే మన దేశంలో అయితే ఆయన పాత్ర ఏమీ లేదని కొట్టిపాల్చేవాళ్ళు. మన దగ్గర ప్రతిపక్ష నాయకులు అయితే అధికార పక్ష నాయకుల్ని కానీ ఇట్లా చూసుకుంటే ఎంత మంచి పని చేసినా ఎదుటివాడు చేసిన పనిలో లోపాలు ఎత్తుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చేసేవారు. కానీ అక్కడ మనకు జో బైడెన్, బిల్ క్లింటన్ ఇద్దరు కూడా పార్టీలు వేరు, మన అధ్యక్షుల గతంలో అధ్యక్షులకు పనిచేశారు. ఈ ట్రంప్ ను మెచ్చుకోవడం అని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్పోర్టివ్ స్పిరిట్ పని అమెరికా రాజకీయాలు ఉంటాయని మనకు అర్థం. ఒకటి. రెండోది ఏంటంటే పశ్చిమాసియాలో శాంతి వీచికలు వరకు శాంతి కపోతే ఎగిరినట్టే లెక్క. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మన గాజా స్ట్రిప్ కానీ, లేకపోతే పాలస్తీనా సమస్య కానీ, అట్లా పక్క ఇజ్రాయెల్ కు పాలస్తీనాకు ఉన్న వైరం కానీ మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా 45 నుంచి చాలా పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టినాక గాజా స్ట్రిప్ గురించి మనం చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు పాలస్తీనాలకు, అటు యూదులకు మధ్యన, ఇజ్రాయెల్ మధ్యన పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇది ఒక రకంగా ఈ శాంతి ఒప్పందంతో ముగిసినట్టే లెక్క కాకుండా కనీసం ప్రారంభమైంది. అంటే మొదటి మెట్టు ఎక్కినా నేను అనుకుంటున్నాను. మొన్న కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఒక వైపు అమలు అవుతూనే మళ్ళీ చిన్న చిన్న కాల్పులు జరిగిన సందర్భాలు కూడా చూసినాం. ఏదైనా సరే ట్రంప్ కృషి ఎంత అవుతుందో దానికి తగ్గట్టుగా అరబ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి కదా, ఖతార్ కానీ, ఈజిప్ట్ కానీ, వీళ్ళ కృషి కూడా పెద్దదని అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళు పాలస్తీనాకు మద్దతు తెచ్చుకుంటూనే 2 దేశాల మధ్యన ఈ ఘర్షణ ఉండొద్దని, హమాస్ మధ్యన జయంగా ఈ ఘర్షణ ఎక్కువైంది కనుక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నియంత్రించడానికి ఇది పనికొస్తుంది. ప్రపంచంలో హమాస్ చాలా పెద్ద ఉగ్రవాద సంస్థ. ఒకటే రోజు 1200 మందిని గతంలో మన ఇజ్రాయెల్ పౌరులను బలి తీసుకుంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అక్టోబర్ 7, 2023 నాడు 1200 మంది ఇజ్రాయెలీ పౌరులను చంపుకుంటూ హింస మొదలుపెట్టింది. అసలు పాలస్తీనా సమస్య పక్కకు పోయి హమాస్ తో యుద్ధమే ప్రధానంగా ఈజిప్ట్ కు, మన ఇజ్రాయెల్ కు పెద్ద ఎత్తున శాపమైంది. అట్లా చూసినాం కదా మనం. ఇరుపక్కల నష్టపోయిండు. కాకపోతే ఇజ్రాయెల్లోనేమో తక్కువ మంది చనిపోతే ఈ మనకు పాలస్తీనా ఆధీనంలో ఉన్న
గాజా స్ట్రిప్ లో మాత్రం 67,000 మంది చనిపోయారు సుమారు. అంటే శ్మశానం మరుభూమిగా మిగిలిపోయింది అది. అటువంటి పరిస్థితుల్లో ఇంత మారణహోమం జరిగిన తర్వాత, శ్మశానంగా మారిన తర్వాత ఇవాళ గాజా స్ట్రిప్ ను రేపు భవిష్యత్తులో బాగు చేయాలంటే కూడా ఓ 10-12 ఏళ్ళు మినిమం పట్టే అవకాశం ఉంది. ఏదైనా సరే అన్ని దేశాల కృషి వాళ్ళని కలపడంలో ట్రంప్ పాత్ర అమోఘమైంది. ట్రంప్ చేసిన చర్య ఈ ప్రపంచ శాంతికి దారితీసేది అంటున్నాడు. ఇంకొక పని చేయాల్సింది ఆయన. సరే 7 యుద్ధాలు ఆపినా లేదా తర్వాత సంగతి, కానీ ఈ యుద్ధం మాత్రం ఆపగలిగింది ఈ గ్రేట్ అంతా ట్రంప్ కు చెందుతుంది, ట్రంప్ కే చెందుతుంది. ఇంకొక యుద్ధం ఆపాల్సినది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపితే తప్పక వచ్చే సంవత్సరం శాంతి బహుమతి ఈ ట్రంప్ కు వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. దాని గురించి కూడా ప్రస్తావించారు ఆయన. ఏమని అంటే అందరి ద్రాక్షపడిన పులిన అన్నట్టే చేసుకుంటూ శాంతి బహుమతి కోసం షెహబాజ్ షరీఫ్ తోని షెహబాజ్ అనిపించుకున్నాడు కదా, ప్రతిపాదన పెట్టించుకున్నాడు కదా. ట్రంప్ కు తనకు తానే కితాబిచ్చుకుంటూ ఆయన ఏమన్నాడంటే, మనకి శాంతి బహుమతి దక్కకపోవడానికి పెద్ద సమస్య లేదు, ఎందుకంటే 2024 బహుమతులు అవి, నేను యుద్ధాలు ఆపింది 2025లో కదా, కనుక 2025 బహుమతి వచ్చే సంవత్సరం నాకే వస్తుంది శాంతి బహుమతి అని అంటున్నాడు. సరే ఆశపడ్డం తప్పు కాదు. రేపు నోబెల్ బహుమతి అవార్డు ఇచ్చే అవార్డుల కమిటీ దీన్ని పరిగణలోకి తీసుకుందని నేను అనుకుంటున్నాను. అంటే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ యుద్ధం అనేది సో ట్రంప్ పాత్ర ఉందని మీరు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సో నిజంగానే యుద్ధం ఫుల్ స్టాప్ పడినట్ల యుద్ధానికి, లేకుంటే ఇది శాశ్వతమా, సో పర్మనెంట్ గా ఉంటుందా, ఏం చెప్తారు? దీపిక, ఎప్పుడు కూడా యుద్ధాలు మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది ఎవరికైనా, కానీ ముగింపు మన చేతిలో ఉండకపోవచ్చు. కనుక ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇది మొదలు కాని యుద్ధం, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు మొదలు కాదు, జో బైడెన్ కాలంలో మొదలైంది. జో బైడెన్ ఒక అసమర్థుడు, ఆయన లేకపోతే నేను కనుక రెండోసారి ఎన్నికైతే ఇటువంటి యుద్ధాలు మొదలయ్యేవి కావని కూడా గతంలో ట్రంప్ పేర్కొన్నారు. ఎందుకంటే 2017 నుంచి 2021 జనవరి 19 దాకా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. 2021 నుంచి 2025 జనవరి దాకా జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మీద ఆరోపిస్తూ చాలా సార్లు ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ ఏమన్నారంటే, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3.5 ఏళ్ల క్రితం మొదలైంది, అట్లాగే సుమారు 4 ఏళ్ళుగా వస్తుంది. అట్లాగే ఇదేమో 2 సంవత్సరాల 7 రోజుల పాటు కొనసాగింది, 700 పైచిలుకు రోజుల పాటు కొనసాగింది. ఇట్లా అసలు నేనుంటే యుద్ధం మొదలయ్యేది కాదని ట్రంప్ చాలా సార్లు అన్నారు కూడా. నిజమే కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం మొదలయ్యేదే కాదు తర్వాత సాగింది, కానీ ఈయన హయాంలో ఆగింది. ఎప్పుడు కూడా పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పుకు దారితీస్తుందని మనకు ఒక లెక్కల సూత్రం ఉంది. చిన్న మనకు ఈ లెక్కల సూత్రం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలు కలిసి వస్తే కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడుతుందని సామెత. ఇక్కడ కూడా అంతే. ఏమైందంటే కొన్ని పరిణామాలు దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఇద్దరు విసిగిపోయిన సందర్భంలో ఈ ఒప్పందం వచ్చిందంటున్నారు. ట్రంప్ గొప్ప ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక ఉదాహరణకి ఒక కిరాణా షాప్కి వెళ్ళి 1 కిలో చక్కెరను తూకం వేసి ఇవ్వమని కోరినాం అనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ తూకాలు వచ్చినాయి వేరు, కానీ త్రాసు ఉంది అనుకోండి. గతంలో ఈ త్రాసులో అటుపక్క ఇటుపక్క ప్లేట్లలో ఒక పక్క కిలో తూకప్రాయి, ఇటు పక్కన కిలో చక్కెర పోయడానికి మెల్లమెల్లగా పెద్ద బాణతో పెద్ద మన ఒక డబ్బాతోని చక్కెర పోసిన అనుకోండి. 900 గ్రాములు వచ్చిన ఇటు పక్క ముళ్ళు మధ్యకి రాదు, 910. అప్పుడు తర్వాత చిన్న డబ్బా తీసుకొని ఆ చక్కెర కొంచెం కొంచెం పోస్తుంటాడు వ్యాపారి ఇందులో ఈ పక్కన. అప్పుడు 910, 920, 930, 990 గ్రాముల చక్కెర అటు పక్కన వచ్చిన ఈ ముళ్ళు మధ్యకు రాదు. ఎప్పుడు వస్తుంది? 1000వ గ్రామ్ ఆఖరి పడ్డ తర్వాతనే మనకు చక్కెర ఇటు పక్కన తూక ప్రాయ సమానం అవుతాయి. అప్పుడు ముళ్ళు మధ్యకు వస్తుంది. దీన్నే లెక్కలలో ఏం చెప్తారంటే పరిమాణాత్మకమైన మార్పు. అంటే చక్కెర అనేది పరిమాణం, ఆ మార్పు గుణాత్మకమైన మార్పు. అంటే ఏదైతే ముళ్ళు మధ్యకు వస్తుంది కదా త్రాసులో, ఆ ముళ్ళు మధ్యకు వచ్చే మార్పు ఎప్పుడు జరిగింది? ఈ పరిమాణాత్మకమైన మార్పు. అంటే ఆఖరి చక్కెర రవ్వ పడేదాకా కూడా మార్పు రాలేదు. ఇది అంతే. దేశంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాల్లో విసిగిపోవడం ఉంటుంది, యుద్ధాల్లో ఎవడు గెలవడం ఉండదు, అందరూ ఓడిపోవడమే. ట్రంప్ మాట వరుస కన్నారు, ఇజ్రాయెల్ మీరు గెలిచారన్నారు, కానీ ఇజ్రాయెల్ గెలవలే. ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది? తమ బందీల్లో 48 మంది బందీల్లో 20 మంది సజీవంగా వచ్చారు, మిగతా 25 మంది బందీలు నష్టపోయారు కదా. ఇజ్రాయెల్ మీద దాడుల్లో 1200 మంది ఒకే రోజు కోల్పోయింది కదా ఇజ్రాయెల్ హమాస్ దాడిలో. అంటే ఇరుపక్కల ఓరు నష్టం పొందు లాభం, ఇరుపక్కల నష్టం అవుతుంది. ఆ నష్టమయ్యే క్రమంలో ఎవరి గెలుపు ఎవరి ఓటమి ఉండదు. మాకు నేను న్యాయవాదిగా చెప్తున్నాను, కోర్టులో సామెత ఉన్నది, ఓడిన వాడు కోర్టు ముందు ఏడుస్తారట, గెలిచిన వాడేమో ఇంటికి వెళ్ళి బోరుని ఏడుస్తారట. అదే ఇక్కడ జరిగింది. అదే గెలిచిన వాడు ఇజ్రాయెల్ అయినా ఇజ్రాయెల్ బోరుని ఏడవాల్సింది, ఎందుకంటే చాలా నష్టపోయింది.
ఈ పక్క లేదా అంటే 67,000 మంది పౌరులను పాలస్తీనియన్ పౌరులను విలువ కోల్పోయింది కదా. కానీ ఈ యుద్ధము శాంతి అంటే శాంతి కోరుకుంటాం. శాంతి కంటే మించింది ఇంకోటి ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే మూడవ ప్రపంచ యుద్ధం జరిగేది కానీ జరగకుండా ఆగింది అనే మాట కూడా నిజమే అంటున్నాను. ఆ అణ్వాయుధాలు ప్రయోగించిన తర్వాత ఆ, ప్రపంచం అంతా శ్మశానం కదా. ఎవరు ఒక్కరు మొదలు పెట్టినా కూడా అద్దాల గదిలో అందరు కూర్చున్నాం. పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అదే పరిస్థితి. మనం ఎందుకు తగ్గాం? పాకిస్తాన్ మూర్ఖత్వం. ఎప్పుడైనా సరే అణ్వాయుధం మొదలుపెట్టి మనం ఇది వేసింది అనుకోండి, అప్పుడు మనం వేసిన వాళ్ళు వేసిన ఇరుపక్కల నష్టం అవుతుంది, మన పక్క ఇంకెక్కువ నష్టమవుతుంది. ఇది కూడా అంటే మనకు అద్దాల గది ఎందుకు అంటున్నానంటే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అది కనుక ప్రయోగించింది అనుకోండి, గాజా స్ట్రిప్పే కాదు పాలస్తీనా భూభాగం అంతా పోతుంది, పక్క దేశాలు కూడా నాశనం అయిపోతాయి. మనకు గతంలో హీరోషిమా నాగసాకి మీద అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు జరిగిన మారణ హోమం చూసినాం కదా మనం. ఇప్పటికి కూడా దుష్పరిణామాలు ఇంకా అక్కడ జరుగుతూనే ఉన్నాయి. 4 తరాలు పోయిన 5వ తరానికి కూడా అది ఆ ఇబ్బంది తప్పడం. అందుకని అణ్వాయుధాలు వచ్చిన తర్వాత ఇవాళ ఏ దేశం మధ్య కూడా యుద్ధాలు కొనసాగొద్దు అని అనుకుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ట్రంప్ అడుగులు వేసిండు. నేను చెప్పిన మిగతా పరిణామాలు కూడా ఎందుకు నేను పరిమాణాత్మకమైన గుణాత్మకమైన ఎందుకు చెప్పినానంటే, ఇవాళ హమాస్ అలిసిపోయింది. పెద్ద పెద్ద నాయకులందరినీ మట్టు పెట్టింది ఏది ఇజ్రాయెల్. ఇక మిగిలిన నాయకులు కూడా కొంత ఆ శ్మశాన వైరాగ్యానికి వచ్చారు. మనం ఏది సాధించినా కూడా ఇజ్రాయెల్ దేశంలో మనకు గెలవలేవని మనకు అర్థమైంది. 67,000 మంది పౌరులు కోల్పోయి ఇంకా పోతుంటే 1,00,000 మంది అవుతారు కదా, తక్కువ అయితే కాదు కదా. అంటే మారణ హోమం జరుగుతుందని హమాస్ అలసిపోయింది. ఇటుపక్క ఇజ్రాయెల్ కూడా ఎంత చేసినా కూడా వాళ్ళు ఒక దొంగ దెబ్బ తీసే హమాస్ను మనం ఎప్పుడు నిర్మూలించలేము అనే మాట కూడా ఇజ్రాయెల్ జ్ఞానానికి వచ్చింది. అంటే అనుభవానికి వస్తుంది. ఇద్దరికి తత్వం బోధపడ్డది. ఇప్పుడు ఈ పరిణామాలను ఎప్పుడు జరిగినాయి? ఈ 2 ఏళ్లుగా ఒకటొకటి జరుపుకుంటూ వచ్చి ట్రంప్ హయాంలో ఈ 8 నెలలుగా 9 నెలలుగా జరిగిన పరిణామాలు చూసుకుంటే అప్పుడు ఈ మార్పుకు దోహదపడ్డది అంటున్నాను. అందుకని ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. మెల్లమెల్ల శాంతి ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లి మధ్యవర్తిత్వం వహించే ఈజిప్ట్ని గాని ఖతార్ను గాని ఆ ఇతర దేశాలను ఒప్పించడంలో పాలస్తీనా వేరే దేశంగా ఉండాలి, పాలస్తీనా దేశానికి హక్కులు ఉన్నాయి అని కోరే దేశాలకు వెళ్ళి ఇవాళ అమెరికా అధ్యక్షుడు 20 దేశాల ప్రతినిధులతో సంతకాలు చేసిందంటే ఇది కొంచెం వ్యూహాత్మకంగా ఇంత తెలివి తక్కువ ఇంత మూర్ఖుడు అనుకున్నా ఈ విషయంలో మాత్రం మొండితనంతో ట్రంప్ సాధించండి అని నేను అంటున్నాను. అంతేందుకమ్మా హమాస్ను బెదిరించాడు కూడా. మీరు గనక ఈ ఒప్పందం కుదుర్చుకోకపోతే, కాల్పులు ఆపకపోతే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం, అమెరికా డైరెక్ట్ గా యుద్ధంలో దిగుతూ నీ పని పడతా అని చెప్పిండు. కొద్ది రోజులు ఇటు నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా కొంత తోక జాడించే ప్రయత్నం చేసిండు. అటు కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కూడా గట్టిగా చెప్పిండు, మీరు ఇప్పుడు ఆపకపోతే రేపు జరిగే మారణ హోమానికి నేను కూడా బాధ్యని గాను, హమాస్ ఏం చేస్తే మీరు చూస్తూ ఉండాల్సిందే అని ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కూడా బెదిరించిండు. అంటే ఇరుపక్కల అంటే 2 దేశాలను గట్టిగా బెదిరించడంతో పాటు 2 దేశాల మధ్యవర్తిత్వం చేసే దేశాలను కూడా ప్రేరేపించి ఈ ఈజిప్ట్ నిన్నటి ఒప్పందానికి కారకుడైండు. ట్రంప్ ని అభినందించాల్సింది.